ఇప్పుడు శివాజీ విగ్రహం ఉంది. పూలే విగ్రహం ఉంది. ఈ రెండిటికి మధ్య వివాదం అని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చిర్రు. శివాజీ ఐడియాలజీ చూసుకున్న, పూలే ఐడియాలజీ చూసుకున్న ఒకటే లైన్ మీద ఉంటది. శివాజీకి ఎక్స్‌టెండెడ్‌గానే పూలే వచ్చిండు. శివాజీ నుంచి ప్రేరణ పొంది ఆదర్శం తీసుకొని పూలే తన సమాజంలో తన ఉన్నటువంటి కాలంలో ఫైట్ చేసిండు. కానీ వీళ్ళిద్దరు లాగానే ఉంటే పడదు కదా! చరిత్రను వక్రీకరించిండ్రు ఆల్రెడీ. శివాజీని హిందుత్వానికి ఆపాదించిండ్రు. శివాజీని బీజేపీ రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించి మావోడు అని చెప్పింది. కానీ శివాజీ జీవితంలోనే వివక్షను ఎదుర్కొన్నటువంటి సందర్భం మనకు గుర్తుంది. కాబట్టి ఆ వివక్షను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఏదో ఈయన మావాడే అని బీజేపీ ఎంత ఓన్ చేసుకున్నా అగ్రవర్ణం అనేది అంటే బ్రాహ్మణవాదం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎప్పటినుంచో అణచివేస్తుంది. ఇప్పుడు కొత్తగా మైనారిటీలు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా అణచివేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అదే సమాజం ఉండాలి. ఇప్పుడు సమాజం ఉండకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండకూడదు. బ్రాహ్మణవాదం ఒప్పుకోదు. చీల్చి పారేయాలి. ఎక్కడికక్కడ విడగొడితేనే మా అంటే రోజులు గడుస్తాయి. లేకపోతే మా పొట్ట నిండదు అనేటటువంటి ఉద్దేశంతోటే ఈరోజు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, ఆదివాసీలను విడగొడుతున్నారు. ఇప్పుడు